ఇంటి శ్రావణ శుక్రవారం ఎలా జరిగిందో ఈ చిన్న మినీ బ్లాగ్లో చూసింది. ముందుగా ఇల్లంతా క్లీన్ చేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత మా వారు ఫోటోలన్నిటికీ కూడా ఇలా పూలమాలతో అలంకరించారు. అలానే గార్డెన్లో కూడా చిన్న ఉర్లి అయితే ఉంది. మన గార్డెన్లో పువ్వులు చాలా ఉన్నాయి కాబట్టి గార్డెన్లో పూలతో ఇట్లా అయితే డెకరేట్ చేసేసా. నెక్స్ట్ ఎంట్రన్స్ అయితే ఇట్లా అయితే రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ 5 రకాల నైవేద్యాలు అయితే ప్లాన్ చేశానండి. ముందుగా పులిహోర కోసం అన్నీ కూడా సిద్ధం చేసుకొని ఒక్కొక్కటిగా అన్నీ రెడీ చేసుకుంటూ వచ్చాను. ముందుగా పులిహోర అయితే చేసేసాను. తర్వాత నైటే నేను గుగ్గిళ్ళు అయితే నానబెట్టుకున్నానండి. వాటికైతే తాలింపు పెట్టేశాను. తర్వాత పరమాన్నం కూడా రెడీ చేసేసుకున్నాను ఒకవైపు. అలానే పూర్ణాలు చేద్దామని చెప్పి మినప్పప్పు, బియ్యం అట్లానే శనగపప్పు కూడా నైటే నానబెట్టేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. అట్లానే లాస్ట్ అండ్ ఫైనల్ రాగి హల్వా అయితే చేసేసాను. ఇలా 5 రకాల ప్రసాదాలు అయితే రెడీ చేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. మా ఇంట్లో శ్రావణ శుక్రవారం పూజ ఇట్లా జరిగింది. మీ ఇంట్లో శ్రావణ శుక్రవారం అలాగే వరలక్ష్మి వ్రతాలు కానీ ఎలా జరిగిందో కామెంట్ చేసేయండి.